కార్యాలయంలో ఎగ్జోపీ అరుణ్ బాబును కలిసి వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి జిల్లాలో జరుగుతున్న కొన్ని సంఘటనలపై కలెక్టర్ అరుణ్ బాబును కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించాలి, పలు గ్రామాల్లో అంగన్వాడీ టీచర్లను, అంగన్వాడీ ఆయాలపైన స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని, పలు గ్రామాల్లో ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఎన్నికల వేళ హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా ముందుకు వెళ్లాలని, కానీ ఈ కూటమి ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను స్వస్తి పలికే విధంగా ప్రభుత్వం ఉందని కంటికి కనపడుతోందని, ప్రజలను మోసం చేయకుండా అన్ని సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. కూడా వీళ్ళు బలవంతంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని ఉద్దేశపూర్వకంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పి వాళ్ళని అన్యాయంగా వాళ్ళ మీద ఆపేసే కార్యక్రమం చేయటం, దీని మీద కలెక్టర్ గారు స్పందించాలని చెప్పి కలెక్టర్ గారిని కూడా ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలానే ఈరోజు మరి ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎన్నో వాగ్దానాలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల వేళ ముఖ్యంగా తల్లికి వందనం, అమ్మఒడి పేరుని తల్లికి వందనం పేరుతో మార్చి పాఠశాల తెరిచి ఇప్పటికే దాదాపు 4 రోజులైంది. ఇప్పటి వరకు కూడా దాని గురించి ఊసు లేదు. నిన్న అసెంబ్లీలో కూడా మండలిలో మాట్లాడుతూ ఈ సంవత్సరానికి లేనట్టే విధి విధానాలు మీద చర్చించి వచ్చే సంవత్సరం నుంచి పెడతామనే ఉద్దేశంతో మాట్లాడటం కూడా జరిగింది. ఇది చాలా అన్యాయం. పిల్లల్ని బడుల్లో చేర్చుకున్నారు, ఎంతో ఆశతో మీరు ఇస్తారు 15,000 రూపాయలు, అదిగాక ప్రతి బిడ్డకి ఇస్తామని వాగ్దానం చేయడం జరిగింది. మళ్ళీ జీవోలో తల్లికి వందనం అని ఒక తల్లికి అని చెప్పడం జరిగింది. దాని మీద అనేక అపోహలు, అనేక అనుమానాలు ఉండి మరి నిన్న మండలిలో లోకేష్ మాట్లాడుతూ ఈ సంవత్సరానికి లేనట్టే అని చెప్పడం, ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ఉచిత సిలిండర్లు కూడా ఈ సంవత్సరానికి లేవు అని చెప్పడం, రైతులకి పంటల బీమా కూడా ఈ సంవత్సరం లేదు, వచ్చే సంవత్సరం అని చెప్పడం, ఇక అమ్మఒడి ఇవ్వలేని వాళ్ళు ఇక మిగిలిన ప్రతి మహిళకి 1,500 రూపాయలు నెలకి ఇచ్చే కార్యక్రమం ఉంటుందని మేము భావించడం లేదు. ఇది పథకాలన్నిటికి కూడా విరామం ఇచ్చి స్వస్తి పలికి, అదేంటంటే అన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలన్నీ పాడు చేసిందని చెప్పి శ్వేతపత్రాలు రిలీజ్ చేసే కార్యక్రమం చేయటం, ఇవన్నీ కూడా చేసి ఇవాళ తప్పించుకునే కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి, ప్రజలను మోసం చేయకూడదు. ప్రజలు మీకు ఓటేపించి గెలిపించినప్పుడు మీరు చెప్పిన మాట ఖచ్చితంగా అమలు పరిచే విధంగా ఉండాలి తప్ప ఈ విధంగా మోసం చేసే కార్యక్రమం చేయకూడదు అని చెప్పి ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం. అట్లానే కేంద్రం ఇచ్చింది బడ్జెట్లో ఆహో ఓహో అని చెప్పి చాలామంది మాట్లాడారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ. ఈరోజు ఏమిచ్చింది కేంద్రం? 15,000 కోట్ల రూపాయలు కేవలం అప్పుగా ఇచ్చింది. వరల్డ్ బ్యాంక్ నుంచి గ్రాంట్ కాదు, రుణంలాగా మనకిచ్చింది. ఒక్కసారి బీహార్ రాష్ట్రం ఒకసారి చూస్తే వాళ్ళకి 59,600